వచ్చినాం పార్క్ తిప్పలు పడితే వచ్చి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదేంటంటే ఒక సండే స్పెషల్ వీడియో అనమాట. సో నేను ఎడిటింగ్ చేసుకుంటానికి టైం పట్టింది. నెక్స్ట్ సండే వచ్చేసింది. సండే తీసిన వీడియో నెక్స్ట్ సండేకి అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినాము ఏంటి అంటే పిల్లలందరూ ఊర్లో నుండి హైదరాబాద్కి వచ్చేసారు సమ్మర్ హాలిడేస్కి. పిల్లలు మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు. మేము ఇక్కడ ఉండేవాళ్ళం అందరం కలిసి ఒక సండే బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయినాం అనమాట. సో ఎక్కడికి ఏంటి అనేది లాస్ట్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. హైదరాబాద్ సిటీలో పిల్లల్ని వేసుకొని బయటికి వెళ్ళడం అసలు చాలా కష్టం. మెయిన్గా ఈ ఫ్రీ బస్ ఉన్న టైంలో ఇంతమంది మేము ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ పోయినాము. 8 మెంబర్స్ పెద్దవాళ్ళు అయితే 10 మెంబర్స్ పిల్లలందరినీ తీసుకొని పోయినాము. అక్కడ అసలు కండక్టర్లు డ్రైవర్ల రియాక్షన్ చూస్తేనే అసలు అబ్బా అసలు ఘోరంగా అనిపించింది అనమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం లేడీసే కదా, అందరూ హాఫ్ టికెట్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ రియాక్షన్ ఒక దగ్గర అయితే బస్సు కూడా ఆపలేదు మా మమ్మల్ని చూసి. సో పార్ట్ ఆఫ్ దట్ మేము ఎక్కడికి పోయినామని అంటే మేము రియల్ లైఫ్లో చూసే జంతువులు, రకరకాల రంగులు మార్చే మనుషులు వీళ్ళందరూ సరిపోవట్లేరు అన్నట్టుగా కొత్త కొత్త జంతువులు చూడడానికి నెహ్రూ జూ పార్క్ పోయినాము. మ్యాటర్ ఏంటంటే జూ పార్క్కి పోవాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. పిల్లలు ఉన్నారు కదా, ఎండగాక ముందుకు పోతే కొంచెం రిఫ్రెషింగ్ అన్నీ చూడవచ్చు అని అనుకున్నాము. కాకపోతే అందరినీ రెడీ చేసుకొని అందరం రెడీ అయ్యేసరికి ఇంటి దగ్గరే 10:30, 11 అయిపోయింది. కాకపోతే వేసుకున్న ప్లాన్ పోకుంటే బాగుండదు కదా అని చెప్పి ఏ టైం అయినా పర్లేదు అని పోయినాము. అక్కడ నుండి వెళ్ళేసరికి ఇంటి దగ్గర నుండి వెళ్ళేసరికి 10:30 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది. సో అట్లా జర్నీ చేసి ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ చేసిపోయినాము. కాకపోతే ఎంత ఎగ్జైట్మెంట్తో పోయినాము అంత డిసప్పాయింట్ అయినాము అనమాట. సో ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలతో పాటు వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాక వాటర్ ప్రాబ్లమ్, ఎండలో డిహైడ్రేషన్ వీటన్నిటి వల్ల అసలు ఇట్లా అయిపోయింది. సో వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా ఉందని చెప్పి కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. వాడుందిరా గుట్లే రోడ్డు క్రాస్ కావాలి అన్నమాట. పార్కు మేము రోడ్డు దాటి గేట్ ఉన్నాం. గైస్ 1200 అయింది గైస్ పండుగ. అక్కడ మన వాళ్ళు ఉన్నారు. ఎండలు వచ్చిన మంచి ఎండలు పొద్దున్న రాలేదు కానీ పిన్ని ఎటో ఒక దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. పార్క్ వచ్చినాం ఫ్రెండ్స్. సుక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ఎవ్వరం పట్టుకోవాలి, నాకైతే నా చైన్ ప్లస్. హాయ్, నువ్వు కనబడతలేదు, వెనకకు పో. నా దగ్గర ఇంకా మందిని వేసుకొని వస్తే ఫుల్ తలకాయ నొప్పి వేస్తుంది నాకు. ఇక్కడికి వచ్చేవరకు ఎట్లా తిరుగుతాం ఏంది కదా. పెద్దమ్మని కూడా తీసుకున్నాం. ఎండ ఉబ్బరిస్తుంది. ఇంటికాడ ఉంటే మంచిగా అనిపించింది. ఎట్లున్నది రే బంబర్ది జర్నీ? ఎటు కాకుండా పొద్దున రెడీ అయితే అంటే 9కి వస్తాం అనుకున్నాం. మేము ఇంట్లో కూడా బయటకు వచ్చేసరికి 11:30 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 12:30 అయింది. ఇక చాలైంది. మంచి ఎండ మా మొక్క మీద పడుతుంది. సాయంత్రం అన్ని మొక్కలన్నీ వాడిపోతాయి. వేస్ట్ అంత. అసలు మాకు ఒక ప్లానింగ్ లేదు, పోడు లేదు. 10 మంది కలిస్తే గిట్లా అక్కడ బండిచ్చారు అప్పుడు మంచిగా లేదా తినద్దు తినద్దు. ఫోటో అనుకుంటూ
హాయ్ ఫ్రెండ్స్, ఈతకాయలు తింటాను. ఇగో ఈ చెట్టుకాయలు అన్ని ఈతకాయలే, అన్ని నేను పళ్ళ పళ్ళ బుక్కుతాను. తింటానన్నా ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ ఏం బిస్కెట్ అయింది. బిస్కెట్ ఒకటి అనుకొని వస్తాను. అనుకున్నంత ఎక్సైట్మెంట్ లేదు గైస్. క్రౌడ్ మాత్రం వస్తుంది. ఓకే, అంత బిస్కెట్ అయింది గైస్. అనుకున్నాం కానీ ఏది కాదు. చిన్నప్పుడు మాకు ఒక సినిమా వచ్చేది వీటి గురించి. ఇప్పుడు మేము లయన్ చూసినాం, చీతాలు చూసినాం, ఇప్పుడు డీర్ కాడికి పోతాం. డీర్స్ చూసినాం రా. డీర్స్ వాడు మర్చిపోయి మనకి సఫారీ కాడికి పోవాలని అంటే అలా మనం పోనీయరు కదా, మేము పోలేదు. సో అందుకని ఇక్కడ టైగర్ లయన్ ఉంటే చూసినాం. అటు ముందుకు పోయి డీర్కి ఇట్లా చూసేసాం. ఒరే డీర్ కాదు, ఇక్కడ బియర్ చూడడానికి పోతున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేది. 18 మందిని 18 మందిని వేసుకొని వచ్చినాము. ఒక్కళ్ళు ఒక జాడలేరు, ఒక పక్కన మనిషి ఒక దిక్కు పోతున్నాం. మేమైతే వీళ్ళని తీసుకొని పోతున్నాం. ఓకేనా? ఏంటిది మమ్మీ అది? చూడు, మ్యాగీ చూసినావా? పావురం. మనకి ఇదంతా అవసరం. మొక్కలన్నీ ట్యాన్ అయిపోయినాయి. ఎంత ఎక్స్పెక్ట్ చేసి వస్తే అంత బొక్క అయింది. ఫుల్ తలనొప్పి లేసింది ఫస్ట్ నాకు. ఏం చేయాలి? ముఖం అయితే గలీజ్ అయింది. మంచి ఎక్సైట్మెంట్ తోటి వచ్చినాం. అంత ఏం చేయలేదు. మీరు కానీ చేయంటే 20 మందిని వేసుకొని రాకరు, అస్సలే రాదు. ఒక్కళ్ళు వచ్చి చూస్తే ఆరామ్స్ చూసి అది మా బెస్ట్ అది. మేము ఎంతమంది ఇక్కడ 4 ఉన్నాం. వాటర్ బాటిల్ 40 రూపీస్. ఇక్కడ 4 ఉన్నాం. వాటర్ బాటిల్ 40 రూపీస్, 40 రూపాయలు అంటే వేస్ట్. అలా బాటిల్ ఇస్తాడు, 10 రూపాయలు ఇస్తాడు. స్టిక్కర్ వేసింది. బాటిల్ ఇస్తే